guys, welcome back to our channel. సో మనం లాస్ట్ వీడియోలో హౌస్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాం కదా, దాని తర్వాత అసలు హౌస్కి ఎలా అప్లై చేయాలి, అసలు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఈ వీడియోలో చెప్తాను. వెల్కమ్ టు హౌస్ మూవింగ్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 3. వన్స్ హౌస్ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మెయిల్ ఆర్ మెసేజ్ ద్వారా హౌస్ అప్లికేషన్ లింక్ పంపిస్తారు. ఆ లింక్ డైరెక్ట్లీ టు అప్లై అనే వెబ్సైట్ కి తీసుకెళ్తుందండి. ఇది మోస్ట్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూస్ చేస్తారు హౌస్ అప్లికేషన్స్ కోసము. మాకైతే ఆల్రెడీ ప్రొఫైల్ ఉంది, సో దాన్ని ఎడిట్ చేసినప్పుడు మీకు ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి చూడండి. ఫస్ట్ అయితే మనం జనరల్ డీటెయిల్స్ అని మన గురించి ఒక చిన్న కవర్ లెటర్ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం అండర్ 18 కాదా, అండ్ ఆల్సో మనకి డిపెండెన్స్ ఎవరైనా ఉన్నారా లేదా. డిపెండెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ హౌస్లో మనకి లీజ్ ఒక్కరి పేరు మీదనే ఉండాలా, లేదంటే ఇంకెవరైనా మీ వైఫ్ కానీ లేదంటే ఫ్రెండ్స్తో ఉంటే ఫ్రెండ్స్కి కానీ లీజ్ ఇట్లా షేర్ చేయాలా అనేసి డిపెండెంట్ అడుగుతుంది. అండ్ ఆల్సో మన డాక్యుమెంట్స్ అడుగుతుంది, లైక్ ప్రూఫ్ ఆఫ్ సర్టిఫికేట్ అంటారు కదా. సో డ్రైవర్ లైసెన్స్ కానీ లేదంటే పాస్పోర్ట్ కానీ లేదంటే మెడికేర్ కార్డు, అండ్ ఇంకొంతమంది అయితే బర్త్ సర్టిఫికేట్, మనం ఇంతకుముందు ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ గ్యాస్ బిల్ కానీ ఇలా ప్రతిదీ అడుగుతారు. అలా అడిగారు కదా అని అన్ని సర్టిఫికేట్లు ఉండాల్సిన అవసరం లేదు, ఉన్న దాంట్లో పెట్టేయచ్చు. బట్ ఎంత ఎక్కువ ఉంటే అంత అడ్వాంటేజ్గా ఉంటుంది హౌస్ అప్లై చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మన లివింగ్ హిస్టరీ అడుగుతుంది, పాస్ట్ 2 years నుంచి నువ్వు ఎక్కడున్నావు అనేసి. ఇన్ కేస్ మీరు ఆస్ట్రేలియా వచ్చి 1 year అయింది, 6 months అయితే ఆ డ్యూరేషన్ మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో మన ఎంప్లాయ్మెంట్ యాడ్ చేయాలి. ఇన్ కేస్ మీరు స్టూడెంట్స్ అయితే మీరు చేసే పార్ట్ టైం జాబ్స్ యాడ్ చేయండి, అండ్ అడిషనల్ ఇన్కమ్ ఉంటే అది కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రిఫరెన్స్ అండి. ఇక్కడ రిఫరెన్స్ చాలా బాగా వర్క్ అవుతుంది. మినిమం 2 రిఫరెన్స్ అడుగుతారు, ఒకళ్ళు ఫ్రెండ్స్ కానీ ఎవరిదైనా ఇవ్వచ్చు, అండ్ ఎంప్లాయ్మెంట్ రిఫరెన్స్ కూడా అడుగుతారు, అది కూడా మెన్షన్ చేయాలి. అండ్ ఫర్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళది ఇవ్వడము, అండ్ పెట్స్, వెహికల్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. చూసారు కదా, ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది మనం హౌస్ అప్లికేషన్ పెట్టుకోనికే. ఇంత అప్లికేషన్ చేసినా కానీ మనకు హౌస్ వస్తుందా రావట్లేదా అంటే వీఆర్ నాట్ షూర్. ఇది కంప్లీట్గా ఓనర్కి అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి మధ్యలోనే ఉంటుంది. అండ్ ఆల్సో మనం చూపించే సేవింగ్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకనే మనం ఒకటే హౌస్ మీద డిపెండ్ అవ్వలేము. మనకి హౌస్ వచ్చేంత వరకు ఎన్ని హౌసెస్ నచ్చితే అవన్నీ అప్లై చేసుకుంటూ ఉండాలి, సో దట్ ఒకటైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ హౌస్ అప్లై చేయడమే కాదు, అది మూవ్ అవడం కూడా చాలా కష్టము. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.